మారు మనసుకు తగినట్టుగా జీవించాలి. ఇప్పుడు జక్కయ్య మారాడు అనడానికి గల కారణం ఏంటంటే, అతడు చేస్తున్న పాపం అన్యాయముగా అక్రమంగా సుంకమును వసూలు చేస్తున్నాడు. నువ్వు సస్తావో బతుకుతావో నాకు అప్పు కట్టాలి అన్నట్టుగా బలవంతంగా అతడు సుంకమును వసూలు చేసేవాడు. అలాంటి జీవితాన్ని కొనసాగించుకుంటున్నటువంటి జక్కయ్య జీవితం ఎప్పుడైతే యేసయ్య తన జీవితంలోనికి వచ్చాడో, తన ఇంటిలోనికి వచ్చాడో, అతని జీవితంలో మారు మనసుకు తగినట్టుగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే అతడు పాపమంతయు ఒప్పుకున్నాడు. ఏమని అక్కడ తెలియజేసిన మాట, నేను నా ఆస్తి నమ్మి బీదలకు ఇస్తాను. నా జీవితంలో నేను ఆస్తిని సంపాదించుకున్నా, డబ్బు సంపాదించుకున్నా, ఇది నన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. కాబట్టి నీవు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను ప్రభా, నేను మారు మనసు పొందాను, మారు మనసుకు తగినట్లుగా జీవిస్తానని అతని ఆస్తి నమ్మి